పెన్ పట్టుకున్న స్టైల్ను బట్టి ఎదుటివారు ఎలాంటి వారు, వారి వ్యక్తిత్వం ఎలాంటిదో మనం చాలా ఈజీగా తెలుసుకోవచ్చు. ఎలా అంటే ఈ ఫోటోలో చూపించిన విధంగా పెన్నుపై చూపుడు వేలు, మధ్య వేలును ఉంచి వాటిపై బొటన వేలును పెట్టి రాస్తే అప్పుడు వారు కళాత్మక దృష్టి కలిగి ఉంటారట. అలాంటి వారు ఊహా ప్రపంచంలో ఎక్కువగా విహరిస్తారట. జీవితంలో గొప్ప గొప్ప సంఘటనలు జరగాలని ఆశిస్తారట. వారు తమ చుట్టూ ఉన్నవారు సంతోషంగా, సురక్షితంగా ఉండాలని కోరుకుంటారట. వీరు బాగా ఆలోచిస్తారట. చూపుడు వేలు మధ్య వేలుకు మధ్యలో పెన్ను లేదా పెన్సిల్ పట్టుకుని రాస్తే వారు సామాజికవేత్తలుగా ఉంటారట. సమాజ సమస్యల పట్ల స్పందిస్తారట. వీరు ఎక్కువగా క్షమించే గుణం కలిగిన వారే ఉంటారట. ఏ విషయానైనా గోప్యంగా ఉంచుతూ నాటకం ఆడేవారు అంటే వీరికి ఇష్టం ఉండదట. బటన వేలు, చూపుడు వేలు మధ్య పెన్ను పట్టుకుని రాస్తే వారు ఎక్కువగా నిజాయితీ పరులే ఉంటారట. ప్రతి విషయం పట్ల జాగ్రత్తగా ఉంటారట. వీరు ప్రేమ విషయంలో సిగ్గుగా ప్రవర్తిస్తారట. మీరు మీ గురించి ఏమనుకుంటున్నారో దానికంటే మీరు ధైర్యంగా ఉన్నారు. మీ వినయం మరియు చురుకుదనం మీరు అన్ని చర్చల్లో కేంద్రంగా చేస్తుంది. మీ అసలు భావనలను కమ్యూనికేట్ చేయడం గురించి మీరు ఎన్నటికీ భయపడరు. మీ త్యాగపూరితమైన స్వభావం తరచుగా ప్రయోజనాన్ని పొందుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇతరులకు మీ సంతృప్తిని ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. బటన వేలిని దాస్తూ పిడికిలిని మోస్తే వారు తమ మనసులో ఉన్న భావాలను ఎదుటివారి క్లియర్గా చెప్తారట. అంతేగాని ఏ విషయాన్ని దాచుకోరట. వీరికి హాస్యం పాలు కొద్దిగా ఎక్కువగానే ఉంటాయట. అందరినీ నవ్విస్తూ ఉంటారట. ఎదుటివారి సంతోషం కోసం వీరు తమ సంతోషాన్ని చంపుకుంటారంట. బటన్ వేలును పైకి తెస్తూ పిడికిలను మోస్తే వారు ఎక్కువగా ప్రతిభావంతులు అయి ఉంటారట. వీరికి నలుగురిలో ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుందట. వీరు ఎక్కువగా సెన్సిటివ్ తరహా మనస్తత్వం కలిగి ఉంటారట. ఇతరుల నుంచి వీరు ఎక్కువగా ఆశిస్తారట. బటన్ వేలుని మిగిలిన వేలకు పక్కగా తెస్తూ అప్పుడు పిడికిలను మోస్తే వారు సెన్సిటివ్ మనస్తత్వం కలిగి ఉంటారట. ఊహాశక్తి ఎక్కువగా కలిగి ఉంటారట. వీరికి అభద్రతా భావం ఎక్కువట. వీరు ఇతరుల పట్ల సిన్సియర్గా ఉంటారట. ఏదైనా ఎక్స్ప్రెస్ చేయాలనుకున్నప్పుడు ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోలేని విధంగా ఉంటారట. కేవలం పెన్ను పట్టుకునే విధానం మాత్రమే కాదు, పెన్నుతో పెట్టే సిగ్నేచర్ను బట్టి కూడా వ్యక్తిత్వాన్ని తెలుసుకోవచ్చు. మీరు పెట్టే సిగ్నేచర్ స్టైల్ మీ బిజినెస్ స్టైల్ని తెలుపుతుంది. సిగ్నేచర్ అప్గా ఉన్నట్లయితే హ్యాండ్ రైటింగ్ అనలిటిక్స్ ద్వారా వీరు చాలా ధైర్యవంతులుగా ఉంటారు. సాధారణంగా వీరికి కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ వీరు కొన్నింటిని గుడ్డిగా నమ్ముతుంటారు. వాళ్ళకి తెలిసిందే వేదం అనే టైపు. మనుషులను త్వరగా నమ్మరు. నమ్మితే మాత్రం వారి కోసం ప్రాణం ఇచ్చే టైపు. సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు. కాన్ఫిడెన్స్ శాతం ఎక్కువ. దేనికైనా ముందుంటారు. ధైర్యవంతులు. వీరు చాలా షార్ప్, పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్నవారు. ఏదైనా విషయాన్ని త్వరగా ఆకలింపు చేసుకుంటారు. అభివృద్ధి పదం వైపు త్వరగా ప్రయాణిస్తారు. నాయకత్వ లక్షణాలు ఎక్కువ. సక్సెస్ కంటిన్యూగా ఉండదట. గతం గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటారు. ప్రస్తుతం మీద ఎక్కువ దృష్టి పెట్టరు. నేను చాలా బిజీ అనుకునే రకం. నాకేంటి అనే టైప్. ఆరంభ శూరత్వం ఎక్కువ. మంచి మంచి ఐడియాలు చాలానే ఉంటాయి, కానీ వాటిని కార్యాచరణలో పెట్టడంలో మాత్రం విఫలమవుతూ ఉంటారు. ఇదండి మనం పెన్ను పట్టుకునే విధానంలోని తేడాలు, అలాగే మన సిగ్నేచర్లో ఉండే తేడాలు. దీన్ని బట్టి మన వ్యక్తిత్వం ఏంటో మనం అంచనా వేసుకోవచ్చు.